నమోదవుతున్నారు. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్రంలో బానుడి భగభగలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఎండల తీవ్రతతో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భానుడి భగభగల దృష్ట్యా ఇవాళ 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకి తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ నెల 27 వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 45 డిగ్రీల కంటే ఎక్కువగా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అందరూ ఇళ్లలోనే ఉంటే బాగుంటుందని, ఒకవేళ బయటకు వస్తే తప్పనిసరిగా అంబ్రిల్లా ఒకటి, అదేవిధంగా కాటన్ దుస్తులు ధరించి మాత్రమే బయటికి రావాలని, తప్పనిసరి అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు, ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఇక ద్రవ పదార్థాలు అంటే ముఖ్యంగా కూల్ డ్రింక్స్ లాంటివి తాగకుండా ఓన్లీ మజ్జిగ లాంటివి తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 45 డిగ్రీల కంటే ఎక్కువగా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అది వడదెబ్బ కారణంగా ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే 45 డిగ్రీలు నమోదైనటువంటి జిల్లాలు ఒకసారి చూస్తే ఆదిలాబాద్, కొమరం భీం, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఎక్కువగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు గుర్తించింది. ఇప్పటికే ఆదిలాబాద్, కొమరంభీం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటేనే